ముస్తాబాద్ మండల కేంద్రంలో గల వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ ఆవరణలో మా సోదరులు మనోమయ సంఘం ఎన్నికలు మేము జరుపుకుంటున్నాము. మీరు గౌరవంగా రావాల్సిందిగా ఆహ్వానించడం జరిగింది. అందుగాను చింతోజ్ శ్రీనివాస్, సంతోష్, చింతోజ్ బాలయ్య, చింతోజ్ కిషన్ రావడం జరిగింది. వాళ్ళు ఏకగ్రీవంగా సంతోషంగా ఎన్నికలు జరుపుకున్నారు. నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే అందరికీ ముస్తాబాద్ మండలంలో మనుబ్రహ్మ, మయబ్రహ్మ, విశ్వజ్ఞ, టస్ట, శిల్పి, స్వర్ణకారం అయ్యా అందరు ఈ వార్త ద్వారా ఈ మీడియా ద్వారా మీరు గమనించాల్సింది ఏంటంటే 92, 93లో విశ్వబ్రాహ్మణ సంఘం అని ఈ పంచదాయిలు 5గురితో కూడిన రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. 14/90 ఈ జా కొనడం జరిగింది. అందరు ఐక్యతతోనే ముందుకు పోవాలనుకున్నారు. కానీ ఈ ఐక్యత విచ్ఛిన్నమైపోయింది. ఎవరికి వాళ్లకు నేను అనే విధంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ వివాదాలతో, ఈ గ్రూపులతో, ఈ సమస్యలతో ఎవరికి వారు జరగడం జరిగింది. అలా జరగకుండా మనుబ్రహ్మ ఉన్నారు మన మండలంలో, మయబ్రహ్మ ఉన్నాడు, స్వర్ణకారులు మనకు టస్టా శిల్పి లేరు. కాబట్టి వీళ్ళందరూ ఐక్యమత్యంతో ఎప్పుడైతే కలిసి పనిచేస్తారో మన సంఘం ముందుకు పోతుంది, మన గుడి ముందుకు పోతుంది. మనము ఈ భారతదేశంలో అంటే అధునాతన సంపద నాటి నుంచి నేటి వరకు విశ్వబ్రాహ్మణులే పునాది బేస్. ఎవరైనా విశ్వకర్మ అంటే ప్రతి ఒక్కరు గుర్తు, ఇతర దేశాలలో కూడా చెప్తారు విశ్వకర్మ ఎవరు. అందుకు నేను ఏమంటున్నా అంటే సోదరులారా, దయచేసి మరొకసారి మీకు విజ్ఞప్తి ఏంటంటే తప్పకుండా అందరూ కలిసి వివాదాలు లేని రోజు రావాలని కోరుకుంటున్నా, వివాదాలు ఉండొద్దని కోరుకుంటున్నా, అందరం కలిసి పనిచేద్దామని నేను కోరుకుంటున్నా. ఈ మీడియా ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు, మీడియాకు ప్రత్యేక కృతజ్ఞతలు. జై విశ్వబ్రాహ్మణ. జై విశ్వకర్మ. ఈరోజు ముస్తాబాద్ మనుమయ విశ్వబ్రాహ్మణ సంఘ ఆధ్వర్యంలో కొత్త కమిటీ వేయడం జరిగింది. ఇందులో నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. ఎన్నుకున్న సభ్యులకు, కార్యదర్శులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇట్టి కార్యక్రమంలో స్వర్ణకాల సంఘం అధ్యక్షులు మాది బాలయ్య గారు మరియు కిషన్ గారు, సంతోష్ గారు, శ్రీనివాస్ గారు వారి ఆధ్వర్యంలో ఎన్నికలు జరపబడ్డాయి. MFSN ఛానల్కు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.